డిటివి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. జనరల్గా సంవత్సరం మారగానే ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుంది అని అందరికీ ఉత్సాహత ఉంటుంది. దీంట్లో రకరకాలుగా దీనికి న్యూమరాలజీ ప్రకారం సంవత్సర సంఖ్య ఎలా అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అది చెప్పేవాళ్ళు ఒకటి, జ్యోతిష్య ప్రకారంగా చెప్పే విధానం ఒకటి, టారట్ ప్రకారంగా చెప్పే విధానం ఒకటి. మనం ముఖ్యంగా న్యూమరాలజీ ప్రకారంగా ఈ 2024 ఎలా ఉంటుంది అని మనం తెలుసుకుందాం. 2024 అంటే 2+0+2+4 ఇది మొత్తము కూడితే 8 వస్తుంది. ఈ 8 సంఖ్య యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సంఖ్య 8 నెంబర్ ఉంటుంది. 8 నెంబర్ అంటే చాలామంది కొంచెం భయపడే నెంబరు అని అంటారు. నా చిన్నతనంలో 18 అంటే భయపడేవాళ్ళు, 3 అనేవాళ్ళు. కానీ 8వ నెంబర్ సంఖ్య అనేది చాలా గొప్ప సంఖ్య. 8 అనేది 2 సున్నాలు, పైన ఒక 0 కింద ఒక 0, 2 సున్నాలు కలిగితే 2 విశ్వాలు కలిగే నెంబర్ 8. దీన్ని కనుక మనం తిరగేస్తే దీన్ని మేటా అంటారు, ఇన్ఫినిటీ. అలాగే అన్ని సంఖ్యలు కూడా కింద డౌన్ అవుతాయి, 1 2 3 ఇలా. కానీ 8 మాత్రం పైన ఎండ్ అవుతుంది. ఇది 8 సంఖ్య. 8 అనేది పవర్ఫుల్ సంఖ్య. ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం 8 సంఖ్య వస్తుంది. 8 అంటే దీనికి అధిపతి శని భగవానుడు. శని అనేది డిసిప్లైన్, కష్టపడటం. శని జ్యోతిష్యంలో ప్రొఫెషన్, కర్మకారకుడు కూడా అవుతాడు, న్యాయదేవత కూడా అవుతాడు. ఈ శని భగవానుడు ఎవరైతే ముందు టైంలో కొంచెం ఇబ్బందులు అంటే తప్పులు చేస్తారో ఈ 8వ నెంబర్ వచ్చినప్పుడు అప్పుడు ఇబ్బంది పెడతాడు. అలాగే ఏలినాటి శని కూడా మనం చేసిన తప్పులకి ఏలినాటి శనిలో మనకి ఇబ్బంది పెడతాడు. ఏలినాటి శని వచ్చిందండి ఇబ్బంది అవుతాయి అనుకుంటారు. అలాగే 8వ సంఖ్య అనేది మనం న్యాయంగా ధర్మంగా ఉన్న వాళ్ళకి చాలా మంచి సంఖ్య. ఈ 8 అనేది ఎప్పుడు అంటే మొదట్లో 8వ తారీఖు పుట్టిన వాళ్ళకి మొదట్లో కొన్ని కష్టాలు వచ్చినా కూడా 17th ఇయర్ నుంచి జీవితం చాలా బాగా ఉంటుంది. అంటే ఈ సంఖ్య ఇలా వచ్చి 45 ఇయర్స్ నుంచి చాలా బాగా పైకి వస్తుంది. దీనికి ఎండ్ ఉండదు. తక్కిన నెంబర్లన్నీ కూడా ఎండ్ అవుతాయి కానీ ఎండ్ ఉండదు. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 8వ నెంబర్ ప్రపంచవ్యాప్తంగా 8 ఉండటం వలన ప్రొఫెషనల్గా చాలా బాగా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. తర్వాత టెక్నాలజీగా కూడా చాలా బాగా టెక్నాలజీ డెవలప్ అవుతుంది. తర్వాత 8వ సంఖ్య అనేది చార్టెడ్ అకౌంటెంట్, CA, MBA అంటే మేనేజ్మెంట్కి చాలామంది పిల్లలు ఈ సంవత్సరం CA జరగటం కానీ MBA లాంటి సబ్జెక్టులు జరగటం కానీ జరుగుతుంది. ఈ సంవత్సరం ఎక్కువగా ట్యాక్స్ కన్సల్టెంట్స్కి, ఈ చార్టెడ్ అకౌంటెంట్లకి అంటే మనకి ఎట్టగు GST ఉంది కదా, GST కన్సల్టెంట్ వీళ్ళందరికీ చాలా మంచి లాభాలు, చాలా మంచి ఉపాధి కలుగుతుందని చెప్పచ్చు. ఈ సంవత్సరం 8 అనేది ఆటోమొబైల్స్. ఈ సంవత్సరం షేర్స్, ఆటోమొబైల్ షేర్స్ అంటే నేను రికమెండ్ చేయటం కాదు కానీ టాటా మోటార్స్ లేకపోతే ఇంకా ఓలటో ఈ ఉండే కదండి, ఈ మోటార్స్ తయారు చేసేవాళ్ళు, మారుతి ఇలాంటి అశోక్ లేలాండ్ ఇలాంటి ఈ షేర్స్ ముఖ్యంగా ఈ షేర్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత 8 అనేది ఐరన్ అండ్ స్టీల్ కూడా. ఐరన్ అండ్ స్టీల్ షేర్స్ కూడా రేట్లు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవరాల్గా ఈ సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, చాలా బాగా జనరేట్ అవుతుంది. కానీ నేను ఇంతకుముందు ఒక ప్రోగ్రాం చేశాను, ఫిబ్రవరి నుంచి
మే వరకు, ఫిబ్రవరి 6 నుంచి మే వరకు కొంచెం ప్లానెటరీ పొజిషన్ ఇబ్బందిగా ఉంది కాబట్టి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ఈ 8 అనేది లీగల్ ప్రొఫెషన్ కూడా ఉంటుంది. లీగల్ ప్రొఫెషన్లో ఈ సంవత్సరము బాగా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ లీగల్ దీని మీద కొంచెం విమర్శలు అయ్యి చేరటం చూస్తున్నాం. నేను కూడా లా స్టూడెంట్ని. మా టైంలో అసలు జడ్జిమెంట్లు బయటకు వచ్చేవి కాదు, దాని మీద ఇది జరిగేవి కాదు. ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి ఒక 3-4 ఇయర్స్గా. ఈ సంవత్సరంలో న్యాయ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరైనా ఈ వ్యక్తిగత దూషణలు ఇలాంటివి చేసే వాళ్ళకి చాలా కఠినమైన ఇబ్బందులు కలుగుతాయి. అదేకాక న్యాయ వ్యవస్థలో ఉన్నవాళ్ళు చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్, పాతకాలంలో సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ కొన్ని ఉంటాయి. అలాంటిది ఈ సంవత్సరంలో కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ చాలా కఠినంగా, చాలా స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అసలు న్యాయ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉంటే అన్ని వ్యవస్థలు స్ట్రాంగ్ అయిపోతాయి. ఈ సంవత్సరం ముఖ్యంగా 8 నెంబర్ కాబట్టి న్యాయ వ్యవస్థ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ జడ్జిమెంట్లు కూడా చాలా బాగా ఉంటాయి. అలా ఈ 8వ నెంబర్ ఈ సంవత్సరం విశ్వ సంఖ్య 8 ఉంది కాబట్టి ఈ సంవత్సరం అంతా చాలా కర్మ అంటే ప్రొఫెషనల్ జాబ్స్ బాగా వస్తాయి. టెక్నాలజీ రంగం చాలా బాగుంటుంది. ఈ ఆటోమొబైల్స్ రంగం, మైన్స్, న్యాయ వ్యవస్థ ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి. ఈ సంవత్సరంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ డేట్లో పుట్టినా శని 8 అనేది శని. ఈ పూజలు నా ఉద్దేశంలో, నా పర్సనల్ ఉద్దేశం అండి, ఈ పూజలు అవి చేసే కన్నా మీకు 8వ నెంబర్ అనేది హ్యాండిక్యాప్డ్, బ్లైండ్ బాయ్స్, డెస్టిట్యూట్స్, నిరుపేదలు వీళ్ళు ఉన్నారు కాబట్టి మీ ఇన్కంలో 2-10% మినిమం మీ ఇన్కంలో 2% దానం చేయండి. మీ చాలా బాగా డెవలప్మెంట్ అవుతారు. జనరల్గా మనకి దానం ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎన్టీ రామారావు గారు ఇప్పటికీ ఉన్నారు అంటే 2 రూపీస్ బియ్యం అంటే ఆయన అన్నదానం చేశారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇప్పటికీ మనం తలుచుకుంటున్నామంటే ఆయన విద్యాదానం, ఫీజు రియంబర్స్మెంట్, విద్యాదానం చేశారు. అందువల్లే వాళ్ళిద్దరు కూడా ఇప్పటికీ మనం అందరం గుర్తుపెట్టుకుంటాం. మీరు కూడా మీ ఇన్కంలో 2% దానం చేయండి. మీలో తెలియకుండానే మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి. ఎప్పుడైతే మీలో దానం చేసినప్పుడు అవతల వ్యక్తి సంతోషంగా ఉన్నప్పుడు మీకు తెలియకుండానే మీకు బ్యాలెన్స్, ఈ హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతే మీ ఆరోగ్యం బాగుంటుంది, మీ ఇంటెలెక్చువాలిటీ బాగుంటుంది, మీ ఆలోచన విధానం బాగుంటుంది. మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తామో అప్పుడు పాజిటివ్గా ఆలోచించినప్పుడు మనకన్నీ కూడా బాగా జరుగుతాయి. అందువల్ల ఈ సంవత్సరం అందరికీ చాలా బాగా ఉంటుంది. ఎవరైతే గత సంవత్సరాల్లో కొంచెం ఇబ్బందులు, కొంచెం నెగిటివ్గా థాట్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కొంచెం ఇబ్బంది. ఒకవేళ ఉన్నా కూడా ఈ సంవత్సరం మీరు ఒక 2-10% దానం చేసుకోండి. దానం చేయటం వల్ల చాలా బాగా ఉంటుంది. మీ కుటుంబాల్లోనే పేదవారికి దానం చేయండి. బ్లైండ్ బాయ్స్, ముఖ్యంగా హ్యాండిక్యాప్డ్ ఇలాంటి వాళ్ళకి దానం చేయండి. డెస్టిట్యూట్స్, ఓల్డ్ ఏజ్ హోమ్లు చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి దానం చేయండి. మీకు చాలా బాగా కలిసి వస్తుంది. నేను వ్యక్తిగతంగా ఒక ప్రేయర్ తయారు చేశాను. ఎవరైనా మార్నింగ్ నిద్ర లేవగానే ఒక 5 నిమిషాలు బెడ్ మీద ఉండగానే థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకొని మీ కోరికలన్నీ కోరుకోండి. అన్ని కోరికలు తీరుతాయి. ముఖ్యంగా పూజలు చేయాలి అనుకున్న వాళ్ళు పూజలు చేసే దానికన్నా మీకు ఈ 8వ నెంబర్ ఉంది కాబట్టి ఎక్కడైనా శివుడు ఉంటే శివాలయమే అక్కర్లేదు, శివుడు ఉంటే ఇప్పుడు రామాలయంలో శివుడు ఉంటాడు, ఆంజనేయ స్వామి టెంపుల్లో శివుడు ఉంటాడు, ఇంకెక్కడైనా సాయిబాబా టెంపుల్లో కూడా శివుడు ఉంటాడు. ఈ శివయ్యకి చీకటి పడ్డ తర్వాత 6:30 ఆ ప్రాంతాల తర్వాత చీకటి పడ్డ తర్వాత ఆ శివయ్య దగ్గర ఒక దీపం వెలిగిస్తారు. దాన్ని ప్రదోషకాల దీపం అంటారు. ఇది నేను ప్రాక్టికల్గా చేసి చూసింది, మీరు కూడా చేయండి, చూడండి.
6:30 నుంచి ఎప్పుడైనా నైట్ ఎన్ని టైం అయినా రాత్రి 12 గంటలు ఎప్పుడైనా మీకు వీలైనప్పుడు 6:30 అంటే చీకట పడ్డ తర్వాత ప్రదోషకాల దీపం శివుడి దగ్గర ఉన్న దీపానికి నమస్కరించుకొని మీ కోరికలన్నీ కోరుకోండి. చూడండి, విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీ కోరికలన్నీ తీరుతాయి. గాడ్ బ్లెస్ యూ. ఈ సంవత్సరం 8వ నెంబర్ వలన సంపద పెరుగుతుంది. సంపద పెరిగితే దేశానికి సంపద పెరుగుతుంది. ట్యాక్స్ కడతారు. మీరందరూ కూడా ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం అంటే 2024, 2025 ఏప్రిల్ ట్యాక్స్ దీంట్లో ఒక్కొక్కళ్ళు ₹1,00,00,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటాను. గాడ్ బ్లెస్ యూ ఆల్.